మారేడుమల్లి వెళ్ళా అని చూపించాను కదా. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి గుడిసెకైతే బయలుదేరాము. పొద్దున్నే 3 గంటలకి లేచి బయలుదేరితే అక్కడికి వచ్చేసరికల్లా 5:30, 6 అట్లా అవుతుందన్నమాట. మళ్ళీ మనము అక్కడ నుంచి పైకి ఒక 2.5, 3 కిలోమీటర్ల దాకా కొండ మీదకి ఎక్కి వెళ్ళాలి. అక్కడ కూడా మనకి రోడ్ అసలు బాగుండదు. మనం అంతా కూడా గవర్నమెంట్ వెహికల్ లోనే వస్తాము. ఓన్ వెహికల్స్ లో అస్సలు రాలేము. జీప్స్ అలాంటివి అయితేనే ఈజీగా ఈ కొండలు ఎక్కగలం అన్నమాట. మేము చక్కగా పైకి వచ్చి 2.5, 3 గంటల పాటు పైనే ఉండి మేము వ్యూ అంతా మంచిగా ఎంజాయ్ చేసామండి. ఎటు తిరిగి చూసినా కానీ మనకు అన్ని కొండలే, ఒక ప్రపంచమే అన్నమాట. పైన అంత బాగుంటుంది. మంచిగా ఫొటోస్ అవన్నీ కూడా దిగాము. మనము అక్కడ నుంచి కొండ మీద చూస్తూ ఉంటే అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దూరంగా కొన్ని కొండలకి అయితే వాటర్ ఫాల్స్ అవి కూడా కనిపిస్తూ ఉన్నాయి అనమాట. మేము మళ్ళీ కిందకి దిగేసి ఇంకా వెహికల్ ఎక్కేసి మేము వచ్చేసామన్నమాట. ఇక్కడైతే దిగేటప్పుడు చాలా ఈజీగా అనిపించింది. ఎక్కేటప్పుడే కొంచెం కష్టంగా అనిపించింది. కానీ చూసారా, ఎటు చూసినా కొండలే. పుష్ప మూవీ ఆల్మోస్ట్ ఇక్కడే జరిగింది. మనకి కొన్ని సాంగ్స్ కూడా అన్ని ఇక్కడే ఉన్నాయి అనమాట. ఇక్కడ నుంచే తీశారు అని మనకి కొన్ని వ్యూ పాయింట్స్ అవి కూడా చూపించారు. మూవీ షూటింగ్ జరిగినవన్నీ కూడా చూసారా. ఇక్కడ కొన్ని గ్రామాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకి 12, 13 కొండల మధ్యలో 3000 గ్రామాల దాకా ఉన్నాయంట. ఇది వచ్చేసి ఐరన్ బ్రిడ్జ్. ఈ ఐరన్ బ్రిడ్జ్ దగ్గరే సామి సామి సాంగ్ కూడా షూట్ చేశారని మాకు వెహికల్ అతను తీసుకెళ్లి చూపించారు. చాలా మంచిగా తీసుకెళ్లారనమాట. అన్ని కూడా టూరిస్ట్ స్పాట్స్ అవన్నీ చూపిస్తూ అక్కడ నుంచి రూమ్ కి వచ్చి రూమ్ వికేట్ చేసి మేమైతే బిర్యానీ తినడానికి వచ్చాము. మరి ఇక్కడ ఉన్న బిర్యానీ తినకపోతే ఎట్లాగా. బిర్యానీ ప్రిపరేషన్ లో ఉంది. వాళ్ళ దగ్గర ఈ చిన్న క్యాట్ ఉంటే పిల్లలు మంచిగా ఆడుకున్నారనమాట ఒక అరగంట సేపు. ఈ లోపు బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ బ్యాంబూ బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంది. అలాగే చికెన్ కూడా ట్రై చేసాము. రెండు కూడా చాలా బాగున్నాయి. ఈ హోటల్లో మాకు బాగా నచ్చింది అనమాట ఫుడ్. మరి మీకు నచ్చిందా ఈ చిన్న వీడియో? నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి మీరు కూడా నెక్స్ట్ ఫ్యామిలీ ట్రిప్ ఇక్కడికి వెళ్ళండి. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు.